2010, 11 బ్యాచ్ నుంచి అందరూ స్టూడెంట్స్ అందరూ బాగానే మంచిగానే ఉండేవాళ్ళు. ఎవరు కూడా ఇలాంటి ఇండీసెంట్ బిహేవియర్ అనేది ఏమీ లేదు. అంతా క్రమశిక్షణతో ఉండేవాళ్ళు. ఇప్పుడు మంచి మంచి పొజిషన్‌లోకి వెళ్ళిపోయారు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కాకపోతే ఏంటంటే కరోనా తర్వాత ఏమైనా సిచ్యువేషన్స్ ఏమైనా చేంజ్ కావచ్చు పిల్లల యాటిట్యూడ్‌లో కూడా. కాబట్టి ఈ స్కూల్లోకి వచ్చినప్పుడు అబ్బాయి కూడా చాలా సైలెంట్‌గా ఉంటాడు. ఎలాంటి గొడవలు అట్లాంటివి ఏమీ లేవు. నేనంటే మార్నింగ్ సెషన్ వరకు ఉంటాను కాబట్టి నేను ఫస్ట్ క్లాస్, 10th క్లాస్ డీల్ చేస్తాను ఇంగ్లీష్ సబ్జెక్ట్. కాబట్టి నా క్లాస్‌లో, నా పీరియడ్‌లో మాత్రం బాగా సైలెంట్‌గా ఉంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే నేను ముందు నుంచి డిసిప్లిన్డ్‌గా ఉండాలి. తర్వాత మీ స్టడీ మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండాలంటే వాళ్ళు ఇప్పటి నుంచే బాగా చదివితేనే రేపు మంచి పొజిషన్‌లోకి వెళ్ళగలుగుతారు. లేకపోతే వాళ్ళ సిట్యుయేషన్ అనేది మరీ ఘోరంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాననమాట. ఈ విధంగా చేస్తూ ఉంటాము. కాబట్టి ఇట్లా చేశాడని చెప్పేసి మేము ఎప్పుడు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు, అనుకోలేదు. ఒక చెల్లిని పోగొట్టుకున్నా సార్. నా పార్ట్నర్ కాదు, నా చెల్లి. ఫ్రెండ్స్ కానీ మేము చాలా న్యూస్ తినగానే షాక్ అయినాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టూడెంట్స్ అయితే అలాంటి వాళ్ళు కాదు. అసలు నమ్మలేకుంటున్నాము ఏం జరిగిందని. ఒక అబ్బాయి 10th క్లాస్ నర్సరీ నుంచి 10th క్లాస్ దాకా చదువుతున్నాడు. ఇంకొక అబ్బాయి 8th వచ్చాడు మా స్కూల్కి. వీళ్ళిద్దరు కూడా ఈ సంవత్సరం 10th క్లాస్ కాబట్టి హాస్టల్లో ఉండడానికి ఒప్పుకొని ఉంచుకున్నాం. అయితే జూలై 10వ తారీఖున ఒక అబ్బాయి ఫోన్ తెచ్చి నైట్ మాట్లాడుతూ ఉండడం పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మందలించి ఫోన్ ఇచ్చి ఆ అబ్బాయిని ఇంటికి పంపడం జరిగింది. స్కూల్ కూడా వద్దని అనుకున్నాం. అయితే ఆ పేరెంట్స్ యొక్క రిక్వెస్ట్ వల్ల మళ్ళీ వాళ్ళని స్కూల్ డే స్కాలర్గా స్కూల్కి వచ్చేదానికి అంగీకరించి వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు స్కూల్ బాగానే వస్తున్నారు. ఈ మధ్య మేము మా అన్నయ్య తమ్ముడు చనిపోవడం వల్ల రాణి మేడం నేను స్కూల్కి రావట్లేదు, ఒక రూప మేడం ఒక్కరే వస్తూ ఉన్నారు. అయితే కొన్ని డబ్బులు కూడా ఎక్కువగా రూప మేడం కానీ బ్యాగులు ఉంటూ ఉన్నాయి. ఈరోజు మర్డర్ జరిగిన రోజు 11వ తారీఖు 5:30 గంటలకు స్కూల్ నుంచి ఆ డబ్బులు అన్నీ తీసుకొని ఇంటికి పోవడం జరిగింది. అది ఏ పాటో వీళ్ళు కనిపెట్టి ఆమె మీద అటాక్ చేయడం అనేది జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం.